అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, శని, కుజుడు, అదేవిధంగా రవి, శుక్రుడు వీరి ఇరువురి కలయికల ద్వారా అంటే 12 రాశులలో ఎలాంటి మార్పులు వస్తాయి గురూజీ? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కుజుడిని శని యొక్క వీక్షణ ఉంది. అదేవిధంగా ఒకవైపు అంటే ఈ ప్యాటర్న్ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఎలా అంటే ఇక్కడ కుజుడు మేషంలో ఉంటూ మీనంలోనేమో రాహుతో మనకి దాన్ని ఏమంటారు కుంభంలో శని ఉన్నాడు. ఈ ప్యాటర్న్ చూసుకుంటే గురువు, శుక్రుడు, రవి అండ్ దాని తర్వాత బుధుడు అంటే రెండు భాగాలుగా ఒకవైపు పాపగ్రహాలు ఒకవైపు శుభగ్రహాలు ఉన్నాయి. ఇది ద్వాదశ లగ్నాలకు ఒక రకరకంగా అది మార్పులు ఇస్తూ ఉంటుంది. ముందుగా మేషలగ్నం తీసుకుందాం. మేషలగ్నం కనుక తీసుకుంటే మేషలగ్నానికి ఇది ఇచ్చే పాజిటివ్ ఏంటి, మంచి ఏమిటి, జాగ్రత్త ఏమిటి అంటే జాగ్రత్త ఒకటి లగ్నంలో కుజుడు సంచారం జరుగుతుంది కాబట్టి అగ్రెసివ్ నేచర్ అనేటువంటిది ఉంటుంటుంది. ఓకే, అగ్రెసివ్ నేచర్. సో ఈ మంత్లో మేషరాశి వారు కోపంగా అగ్రెసివ్గా ఉండకూడదు. ముఖ్యంగా 13వ తేదీ ఇది ద్వాదశ లగ్నాలకు ఒక రకరకంగా అది మార్పులు ఇస్తూ ఉంటుంది. ముందుగా మేషలగ్నం తీసుకుందాం. మేషలగ్నం కనుక తీసుకుంటే మేషలగ్నానికి ఇది ఇచ్చే పాజిటివ్ ఏంటి, మంచి ఏమిటి, జాగ్రత్త ఏమిటి అంటే జాగ్రత్త ఒకటి లగ్నంలో కుజుడు సంచారం జరుగుతుంది కాబట్టి అగ్రెసివ్ నేచర్ అనేటువంటిది ఉంటుంటుంది. ఓకే, అగ్రెసివ్ నేచర్. సో ఈ మంత్లో మేషరాశి వారు కోపంగా అగ్రెసివ్గా ఉండకూడదు. ముఖ్యంగా 13వ తేదీ వరకు. ఎందుకంటే 13వ తేదీకి అది ముందుకు జరిగిపోతుంది 13వ తేదీ వరకు. అలాగే కొంచెం ఒక్కోసారి అంటే ఈ శని వక్రించినందుకు చేస్తున్నటువంటి వ్యాపారంతో పాటు జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తాడు ఇక్కడ. ఓకే, అండ్ విదేశీ యోగాలు కూడా ఇస్తాడు. కాకపోతే విదేశాలకు వెళ్ళాలనుకునే క్రమం ఏదైతే ఉంటుందో అది కొంచెం పాపకత్తిరిలో ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనే విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటాయి. ఈ సైడ్ పాపగ్రహాలు ఉన్నందుకు ఇది మీకు ముందుకు చూసుకుంటే శుభగ్రహాలు ఉన్నాయి. దీనివల్ల ఏమిటి అంటే రైతులకు చాలా బాగుంటుంది, రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా బాగుంటుంది, కొత్త ఉద్యోగ మనకి చదువుకుందామని ఏదైనా సరే ఇప్పుడు కొత్త ఉన్నత విద్య కావచ్చు, ఏదైనా కొత్తగా ఏదైనా సరే నేర్చుకుందాం అనుకునేటువంటి వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఓకే, ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఈ మూడు అంటే 2వ స్థానం, 3వ స్థానం, 4వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి. ఈ యొక్క 11, 12, 10, 11, 12 ఈ రాసుల్లో 11, 12 లగ్నంలోనేమో పాపగ్రహాలు ఉన్నాయి. అందుకని ఈ అనవసరమైన కోపద్వేషాలకి పోతేనేమో ఇది యాక్టివేషన్ అవుతుంది, పాపగ్రహాలు యాక్టివేషన్ అవుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే శుభగ్రహాల యాక్టివేషన్ అనేది మీకు ముందు స్థానంలో ఉంది. అయితే వీరు మరి ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సహజంగానే వీళ్ళకి పంచమాధిపతి రవి అవుతున్నాడు. రవి శుక్రుడితో కలిసి ఉన్నాడు. ఎప్పుడైతే రవి శుక్రుడితో కలిసి ఉన్నాడో వీళ్ళకి పర్టికులర్గా ఇది అమ్మవారిని అంటే సూర్యభగవాను చూసుకుంటూ అమ్మవారి యొక్క నామస్మరణ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలినియే నమః అనేటువంటిది కనుక చేసుకుంటే ఈ రవి ధనాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి వీరికి ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది ఈ జూలై మాసంలో. కాబట్టి ఈ జూలై మాసంలో ఈ గ్రహాలు మనల్ని ఇబ్బందిస్తున్నాయి కాబట్టి ఎటువంటి జోలికి వెళ్తే మంచిది, ఎటువంటివి జాగ్రత్తగా ఉంటే మంచిది అనేది చూపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారు, ఎడ్యుకేషన్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ రంగాల వరకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మనము. సో ఏది చేసినా సరే కొంత ఆలోచించి చేయడం మంచిది. వీలైతే కొంచెం దుర్గా ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడము, కొంచెం ఎమోషన్, కోపము సహజంగానే మేషలగ్నం కాబట్టి కొంచెం వాళ్ళ మనసు చాలా ఇదిగా ఉంటుంది వెన్న, కానీ బయటికి చూడడానికి మాత్రం కోపంగా కనిపిస్తారు బికాస్ ఆఫ్ మార్స్ అవడం వల్ల. సో అందుకని ఏంటంటే ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. గురూజీ, ఒకవేళ అంటే ప్రతి ఒక్కరికి రాశి తెలియాలి అన్నది ఏం ఉండదు, బట్ ఒకవేళ లగ్నము తెలియదు లేదా నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఇలా తెలియని వారికి ఏదైనా పరిష్కారం ఉంటుందా గురూజీ? తప్పకుండా అమ్మా. ఇప్పుడు లగ్నం తెలియదు అనుకోండి, మెయిన్ మేషాన్ని లగ్నంగా తీసుకుంటాం. తెలియదు సహజ కాలపురుష సంబంధించిన దాంట్లో మెయిన్ లగ్నం దానిగా తీసుకోవాలి. వీళ్ళు ఎటువంటి జాగ్రత్తల్లో ఉండాలి అని చెప్పి తీసుకున్నట్లయితే పర్టికులర్గా వీళ్ళు శని కుజులు ఎప్పుడైనా వక్రించిన శని కుజుడిని చూసేటప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుంటుందంటే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రాల వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగేది ఏంటంటే ప్రకృతిలో ఇన్బ్యాలెన్స్ అవుతుంది.
బ్యాలెన్స్డ్గా ఉండదు ప్రకృతి. అందుకే చూడండి అప్పుడే ఎండ విపరీతంగా కనిపిస్తుంది వర్షాకాలంలో, అవును. మళ్ళీ అక్కడే వర్షం పడినట్టు అనిపిస్తుంది. మరి వర్షం పడుతుంది అనేసి నెక్స్ట్ డే విపరీతమైన ఎండాకాలంలో ఎండ, అంటే ఏంటి, ప్రకృతి ఇన్బ్యాలెన్స్ అయింది. మీకు వర్షాకాలం వచ్చినా కూడా ఇంకా ఎందుకు ఎండలు వస్తున్నాయి కనిపిస్తున్నాయి మనకి అంటే మేషంలో కుజుడు ఉన్నందుకు, అగ్నితత్వ గ్రహం అక్కడ ఉన్నందుకు. అదేమవుతుంది, ప్రకృతి అంటే మనం కూడా మనుషులం కూడా ప్రకృతిలో భాగం కాబట్టి మనకు కూడా కొంత ఇన్బ్యాలెన్స్ అనేది ఇస్తుంటుంది. కొంతమందికి బాగా హీట్ అవ్వడం కానీ, కోల్డ్ అవ్వడం కానీ, తిన్నది కొంచెం ఏదో అజీర్ణం చేయడం కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే తీసుకునే ఫుడ్ విషయంలో అందరూ జాగ్రత్త తీసుకోవాలి. ఓకే. ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయి, ఇలాంటి ప్రభావం ఉంది అనుకునే ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండడం. ముఖ్యంగా ఈ కుజుడి మీద శని దృష్టి ఉన్నందుకు ప్రధానంగా పోలీసులు, సెక్యూరిటీ సర్వీసెస్, ఈ సెక్యూరిటీ అంటే బయట కనబడే సెక్యూరిటీ కాదు, సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ ఇవి ఉంటాయి, అటువంటివి చేసేవారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది, అండ్ టీచింగ్, ట్రైనింగ్స్ అండ్ అకౌంటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు మరి మీరు ఇందాక అన్నట్టుగా నక్షత్రము, రాశి ఏమీ తెలియదు కానీ ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక భావన ఉంటుంది. అందుకని వీళ్ళు చేయవలసింది ఏంటంటే, ఎవరైనా సరే మాకు ఏమీ తెలియదు కానీ నాకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అనుకుంటే కనుక నవగ్రహాలలో రాహుకేతువులు గుర్తుపెట్టుకోండి, రాహుకేతువులు అందరికీ గుర్తుంటాయి. అదేవిధంగా శని, కుజులు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామి వారికి, అమ్మవారికి, ఎవరికో ఒకరికి వీళ్ళకు 3 ప్రదక్షిణాలు చేసుకొని ఒక్క 10 నిమిషాలు అలాగా కూర్చొని మెడిటేషన్లో మీరు ఏ ఆలయానికి అయితే వెళ్తారో అక్కడికి వెళ్ళి ఓం కాలభైరవాయ నమః, ఎందుకంటే కాలంలో ఉండేటువంటి ప్లాంటరీ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ మీద ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఓం కాలభైరవాయ నమః లేదా ఓం హరిమర్కట మర్కటాయ నమః, ఈ 2 నామాల్లో ఏదైనా ఒకటి చేసుకోవచ్చు. ఈ 2 చేసుకుంటూ మీకు దగ్గరలో గోశాల ఉందనుకోండి, గోవులకు వెళ్ళి చక్కగా గ్రాసము, గడ్డి ఉంటుంది, గడ్డి, బెల్లము, క్యారెట్స్, బెల్లము 4 ఉండలుగా చేసి చిన్న చిన్న ఉండలుగా గోవుకు తినిపించండి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ జన్మజాతకాల్లో, జాతకం తెలియదు కానీ జాతకం ఉంటుంది వాళ్ళకి, ఉన్నప్పుడు వీళ్ళకి ఏదైనా శని మహర్దశ కానీ కుజ మహర్దశ కానీ నడిచేటప్పుడు ఇలా శని కుజులు పరస్పరం వీక్షణలో ఉన్నప్పుడు అది డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది, అకాలమైన కోపాలు, అంటే అసలు అకారణంగా కోపం వస్తూ ఉంటుంది, అకారణంగా గొడవ జరుగుతుంది. నిజంగానే కొంతమంది అప్పటి వరకు సైలెంట్గా ఉంటూ సడన్గా కోపం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు కంట్రోల్ తప్పిపోతారు, వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా సరే కోపం వల్ల కంట్రోల్ తప్పిపోవడం జరుగుతుంది. అలాంటిది జరగకుండా ఉంటుంది చేసినట్లయితే. సో ఈ మంత్రము, ఈ దానము, ఈ గోసేవ చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. అలా కాదండి నేను చాలా పెద్ద పెద్ద వర్క్ చేస్తానంటారు కొంతమంది, చాలా పెద్ద పెద్దవి డీల్స్ చేస్తుంటారు కానీ నాకు ఎక్కడేమవుద్దో భయం అవుతుంది అన్నప్పుడు బాగా డబ్బులు ఉంటే కనుక వాళ్ళు చండీ హోమం చేయించుకోండి. లేదంటే నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను, హోమాలు అవి చేసుకోలేను అనుకున్న వాళ్ళు చక్కగా మీరు ఓం హరిమర్కట మర్కటాయ నమః, ఓం కాలభైరవాయ నమః, లేదు ఇంకా శని బాధలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి, శని మహర్దశ నడుస్తుంది, ఎలాంటి శని నడుస్తుంది, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.